ఫేమస్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఓవైపు షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తన టాలెంట్ని పూర్తిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే రొమాంటిక్ డ్రామాతో హీరోగా తెరంగేట్రం చేసిన ప్రదీప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. నితిన్ భరత్ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఢీ, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి హీరోయిన్గా నటిస్తోంది. అయితే హోలీ సందర్భంగా మూవీని ప్రమోట్ చేస్తూ ప్రదీప్ హీరోయిన్ దీపికతో హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీం నుంచి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు బెస్ట్ జోడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంతతో విడిపోయిన నాగచైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు. గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు 2 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత తండేల్తో హిట్ కొట్టాడు చైతు. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ భార్యతో వెకేషన్స్ తిరుగుతున్నారు. ఇటీవలే ఆమ్స్టర్డామ్, మెక్సికో వీధుల్లో చిల్ అవుతూ కనిపించిన ఈ జంట తాజాగా రేసింగ్ ట్రాక్పై సందడి చేసింది. నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో రేస్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శోభితను కూడా అక్కడికి తీసుకెళ్లి కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. శోభిత రేసింగ్ కార్లో కూర్చొని ఫోటోలు దిగుతూ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్పై సెటైరికల్ కామెంట్స్ చేయడం చాలా సహజం. గతంలో తిరుపతి లడ్డు, సనాతన ధర్మం విషయాల్లో కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ను విభేదిస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం కేంద్రం అమలు చేయాలనుకుంటున్న 3 లాంగ్వేజెస్ రూల్ను పవన్ కళ్యాణ్ సమర్థించారు. గత కొన్ని రోజులు తమిళనాడు అధికార పార్టీ డిఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హిందీ విషయంలో తమిళనాడులో హిందీ వద్దు అనడం అన్యాయమని అన్నారు. మరి తమిళ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. రూపీ సింబల్ తమిళంలోకి మార్చుకోవడాన్ని తప్పుపట్టారు. మిమ్మల్ని చూసి అన్ని రాష్ట్రాలు మార్చుకోవాలని పవన్ తన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రశ్నించారు. దీంతో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దుకండని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్, జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేయగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మంచు విష్ణు కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ పెంచేసింది. ఇందులో భాగంగానే మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన లవ్ సాంగ్పై బాగా ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ మీద విష్ణు స్పందించాడు. భక్త కన్నప్ప సినిమాలోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయని అన్నాడు. 2వ శతాబ్దంలో బట్టలు ఏ విధంగా ఉండేవి విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారని అన్నాడు. శివుడి పాటను కూడా చాలామంది విమర్శించారు. వాటిని చూసి తనలో తాను నవ్వుకున్నానని అన్నాడు. తాను సినిమా తీస్తున్నానని, డాక్యుమెంటరీ కాదని పేర్కొన్నాడు. అందుకే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలిపాడు. టియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర ధీర సూరన్ 2 ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రియా సిబుల నిర్మాణం వహించారు. ఈ సినిమా నుంచి ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నెట్టింట ఈ లవ్ సాంగ్కు మంచి స్పందన వస్తోంది. ఈ పాటకు సాహిత్యం రాజేష్ గోపిశెట్టి అందించారు. శరత్ సంతోష్, రేష్మా శ్యామ్ పాడారు. ఇందులో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తుండగా ఎస్జే సూర్య, సూరజ్ వెంజరాముడు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి స్వరాలు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చారు. ఈ సినిమా బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆడియన్స్కి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో వీర ధీర సూరన్ 2 సినిమాను ఎన్వీఆర్ సినిమా సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.